హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్లీ నవాబీ సేమియా చేసే విధానాన్ని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. మోస్ట్ టెంప్టింగ్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చూడగానే తినేయాలనిపిస్తుంది. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్ వేలో చూపించబోతున్నాను. ఒక సేమియా ఉంటే చాలు, ఇక మన ఇంట్లో ఉన్న వాటితో ఈ సేమియా చేసి పెట్టొచ్చు. మరి ఈ కమ్మని నవాబీ సేమియా చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఈ స్వీట్ చేయడానికి నేను 200 గ్రాముల సన్నని సేమియాలు తీసుకున్నాను. మనం సేమియా పాయసం చేసే ఆ సేమియా కాకుండా సన్నగా పొడుగ్గా ఉండే ఆ సేమియాలు తీసుకోండి. ఈ స్వీట్ కి ఈ సేమియా అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ సేమియాలంతా బాగా మెత్తగా క్రష్ చేసి తీసుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని 8-9 బాదం పలుకుల్ని, 8-9 జీడిపప్పు పలుకుల్ని, ఇలాచి మిక్సీ వేసుకోవాలి. బాదం కాజు మిక్సీ వేసుకున్నాక ఇది 2 స్పూన్లు తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 2 స్పూన్లు షుగర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలా షుగర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నని సేమియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న సన్నని సేమియాలు వేసి ఫ్రై చేసుకుందాం. తక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేయండి. ఎక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేస్తే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కలర్ మారిపోతుంది. 5-6 నిమిషాలు ఈ సేమియాని తక్కువ మంట మీద ఫ్రై చేయండి. స్వీట్ తినేటప్పుడు ఎగ్జాక్ట్ గా చాలా టేస్ట్ అనిపిస్తుంది. బాదం, కాజు, చక్కెర పొడిని వేసి మరో 3-4 నిమిషాల దాకా ఇలాగే కలుపుతూ ఉండాలి. షుగర్ అలాగే డైరెక్ట్గా వేయడం వల్ల సేమియాకి అప్లై చేసుకోదు. ఇలా మిక్సీ వేసి వేయడం వల్ల సేమియాలకంతా బాగా కలుసుకుంటుంది. మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకున్నారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. షుగర్ వేసాక షుగర్కి బదులుగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న సేమియాని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. 2 పార్ట్స్గా డివైడ్ చేశాక ఏ బౌల్లో స్వీట్ని ప్రిపేర్ చేస్తామో ఆ బౌల్లో వేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. సగం దాకా మరగనివ్వాలి. ముంతమామిడి పప్పు, బాదం పప్పు మిక్సీ వేసి పెట్టుకున్న దాంట్లోనే కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు. దీంట్లోనే కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని వంటలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. దీంట్లోనే ఒక 3 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ బదులు మిల్క్ మేడ్ అయినా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని ఒకసారి కలుపుకొని ఈ కాగుతున్న పాలలో వేసేయాలి. వేస్తూ ఇలా కలుపుకోవాలి, గడ్డలు కట్టకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు స్వీట్ చూసుకోండి, మీకు స్వీట్ని బట్టి వేసుకోండి. కావాలంటే ఇంకొక 2 స్పూన్లు అయినా వేసుకోండి, సరిపోయింది స్వీట్. ఈ సగాన్ని దీంట్లోకి వేసుకోవాలి. చిన్న కప్స్లో కూడా వేసుకొని చేసి పెట్టుకోవచ్చు. దీన్ని బాగా సమానంగా బాగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. వేడి మీదే వేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. చూడండి, అంతా వేసుకోవాలి. ఇలా చిన్న కప్పుల్లో వేసి పెడితే పిల్లలకి ఒక్కొక్క కప్పు ఇస్తే వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు దీనిపైన మిగతా సగం సేమియాను తీసుకుందాము. సేమియా వేసేటప్పుడు ప్రెస్ చేయకూడదు, పైన ఇలా వేసుకోండి. అంచుల చుట్టూ బాగా వచ్చేలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ సేమియాను బాగా అప్లై చేయండి. ఇలా నేను 2 బౌల్లోకి తీసుకున్నాక డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేస్తున్నాను. ఈ నవాబీ సేమియాకి డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటారు. సో డ్రై ఫ్రూట్స్ని ఇలా తీసుకున్నాక ఈ స్వీట్ని మనం ఇలాగే తినే కంటే మనం 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 గంటల తర్వాత మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ సేమియాని బయటకు తీసుకొని ఇలా స్లోగా స్పూన్ నుండి తీస్తే పైన కింద లేయర్స్ అనేది కాస్త క్రంచీగా, మధ్యలో జ్యూసీగా చల్లగా చాలా బాగుంటుంది.
మీరు కూడా ఈ స్పెషల్ నవాబీ సేమియాను తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. ఈరోజు చెప్పుకునే ఈ కమ్మని రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.